నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ పేరే వినపడుతుంది. మొన్నటి వరకు ఒక మహిళ సెల్ఫీ వీడియో ఒకటి తీశారు, నన్ను మోసం చేశారు, నా దగ్గర నుంచి ₹1 కోటి పైనే తీసుకున్నారు అని. అసలు అమ్మాయిలు డబ్బులు ఎలా ఇస్తారా, నిజంగా అసలు ఏం జరిగిందని రకరకాలుగా ఆలోచించే తరుణంలో ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఏదో కబుర్లు చెప్తూ చేతిలోకి చేసుకుని ఒక అమ్మాయి ఒక చైన్ వేసింది అతని మెడలో. అంటే నిజంగానే ఇతను అమ్మాయిల దగ్గర నుంచి బాగానే దండిగానే దోచుకున్నాడని అర్థమవుతుంది. అసలు ఎవరి కిరణ్ రాయల్ అనేది ఇప్పుడు ప్రశ్న. కిరణ్ రాయల్ అనే ఒక మనిషి, ఆ కిరణ్ రాయల్ అనేది తీసేయండి. కిరణ్ అనే ఆయన 25 ఏళ్ల కిందట తిరుపతికి వలస వచ్చి అక్కడ ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. మనకు అప్పుడు థియేటర్స్లో బ్లాక్లో టికెట్లు కొనుక్కునే వాళ్ళని చూసి ఉంటాం, గుర్తుంది. అప్పుడు సినిమాల్లో బ్లాక్లో, ఇప్పుడైతే బుక్ మై షోలు, టికెట్ న్యూలు, పేటిఎంలు, ఫోన్పేలు యాప్స్ వచ్చాయి. కానీ అప్పట్లో టికెట్కి వెళ్ళి ఒక క్యూలో నిలబడుకొని గంటలు నిలబడుకొని క్యూలో టికెట్లు కొనుక్కోవాలి. యాక్చువల్లీ ఆన్లైన్లో వచ్చాక ఈ బ్లాక్ టికెట్ల దందా ఆల్మోస్ట్ పోయిందని అనుకుంటున్నారు కదా. అవును. సో అలాంటి టైంలో ఇతను బ్లాక్ టికెట్లు అమ్మే వ్యాపారం ఒకటి పెట్టుకున్నాడు గ్రూప్ థియేటర్స్లో. అంటే తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ అని ఉంటుంది అనమాట, ఒక 4-5 థియేటర్స్ కలిపి. అక్కడ బ్లాక్ టికెట్లు దందా మొదలు పెట్టాడు. ముందు బ్లాక్ టికెట్లు అమ్మడం, అది కూడా చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారు అంటే అభిమానము, మెగా ఫ్యామిలీ అంటే అభిమానం అని చిరంజీవి గారి సినిమాలకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఒక 25 years బ్యాక్ అక్కడ మొదలుపెట్టిన ప్రయాణము ఆ థియేటర్లలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చిరంజీవి గారి ఫ్యాన్ అధ్యక్షుడిగా ఎలా అయ్యాడు అనే దాంట్లో ఒక సంఘటన. థియేటర్లకు ఆపోజిట్లోనే హోటల్స్ ఉంటాయి తిరుపతిలో, గ్రూప్ థియేటర్స్ అని ఉంటాయి. దానికి ఆపోజిట్లోనే హోటల్స్ ఉంటాయి, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటాయి అవి. ఆ హోటల్ యజమానిని కాకాపట్టి ఇతని మాటకారితనం అప్పటి నుంచే మొదలైంది. నేను చిరంజీవి గారి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారి మీకు టికెట్లు కావాలంటే నేను ఇప్పిస్తాను, మీ ఫ్యామిలీలోకి ఇప్పిస్తాను, నేను ఎవరైనా రండి, ఫస్ట్ షోకి మీకు కావాలా చెప్పండి, నేను టికెట్లు మీకు ఇస్తానని చెప్పి వాళ్ళని కాకాబట్టి అక్కడ ఒక కిల్లి కొట్టు పెట్టుకున్నాడు. కిల్లి కొట్టు దేనికి పెట్టుకున్నాడు? అప్పట్లో గాంజా, గుడుంబ ఇవన్నీ ఆ కిల్లీ కొట్లలో కిల్లీలో పౌడర్ కలిపి గుడుంబ ప్యాకెట్లని వాటర్ ప్యాకెట్ల లాగా అమ్మి ఇలాంటి ఆరోపణలు అప్పుడు మొదలైనాయి ఆయనకి. అప్పటి నుంచే సార్ ఇవన్నిటిలో కాస్త అంటే టాలెంట్ ని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాంట్లో ఎగ్జాంపుల్ అనమాట. అతనికి ఉండే టాలెంట్ ని చెడు మార్గంలో ఉపయోగించుకోవడానికి ఎగ్జాంపుల్. సరే, ఎదిగాడు. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారికి తిరుపతి తరఫున ఒక అధ్యక్షుడిగా చిరంజీవి గారి ఫ్యామిలీకి, అంటే ఆయన సినిమాలకి ఫ్యాన్ ప్రెసిడెంట్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటాయిగా, ఫ్లెక్సీలు కట్టడాలు, అప్పటి నుంచే ఫ్లెక్సీలు కట్టడం అలవాటు ఆయనకి. పాలాభిషేకాలు చేయడాలు, ఆయన కట్అవుట్లు కట్టి పాలాభిషేకాలు చేయడాలు, ఇవన్నీ చేసే పనుల్లో మెగా ఫ్యామిలీకి, మెగా కుటుంబంలో పాగా వేయడానికి స్టార్ట్ చేశాడు. అంటే ఏంటి, ఒక ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. అదే టైంలో చిరంజీవి గారు జరుగుతున్న క్రమంలో ప్రజారాజ్యం పార్టీ ఓపెన్ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచాడు నియోజకవర్గం నుంచి. అప్పట్లో ఇతను కాదు, సో అప్పటి నుంచి దగ్గర అయ్యారు. సో ఇతను చిరంజీవి గారు అట్లా అయ్యేసరికి, ఇంకా దగ్గర అయిపోయేసరికి, చిరంజీవి గారు తిరుమలలో మనకు ఎమ్మెల్యే టికెట్లని, ఎమ్మెల్యే రికమెండేషన్లు, ఎంపీ రికమెండేషన్లని, విఐపి బ్రేక్ దర్శనలు ఇస్తారు, ఇప్పటికీ ఇస్తారు. మంత్రి కోటాలో కానీ ఎమ్మెల్యే పదవి సిఫార్సు చేసి ఎంపీ కోటాలో లెక్క రాసిస్తే వాళ్ళకంటూ కొంత కోటా ఉంటుంది, రోజుకి ఇంతమంది అని. మళ్ళీ పర్వదినాల్లో అవి పనికి అనుమతించారు, కానీ మామూలు రోజుల్లో మాత్రం ఉంటుంది. ఆ బాధ్యత చిరంజీవి గారు ఈయనకు అప్పచెప్పాడు. నా తరఫున ఎవరైనా వచ్చి నీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఈ కోటా ఇచ్చారంటే నువ్వు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆయనకి బాధ్యత ఇవ్వంగానే ఇతని అరాచకం మొదలైంది. ₹1,00,000 ఒక టికెట్కి, ₹1,00,000 పే చేస్తే చాలు. ఈ విషయాలు చిరంజీవి గారికి తెలిసి ఉండకపోవచ్చు కదా. అప్పట్లో తెలియదు. ఇతను కొన్ని లక్షలు సంపాదించి తిరుపతి, చిత్తూరు, పుత్తూరు అటువంటి డిస్ట్రిక్ట్లో కొన్ని ఎకరాల పొలం కొంటుంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా వీడికి, అవతల పక్కన ఉంటారు కదా జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు, అసలు కనుక్కోవాలి అసలు వీడు ఏం చేస్తున్నాడని. వీడు అలాంటి లక్షలు సంపాదిస్తున్న టైంలో తిరుపతిలో రూములు అమ్ముకునేవాడు. ఈ లగ్జరీ రూమ్స్ ఉంటాయి కదా, కాటేజెస్, అవన్నీ వీడు అమ్ముకొని అవన్నీ చిరంజీవి గారి పేరుతోనే. ఆయన ఇవ్వాలంటే మీరు డబ్బులు ఇవ్వాలండి, చిరంజీవి గారు అండి, ఆయన ఏం చెప్తే అది అన్నట్టుగా అమ్మేసుకునే టైంలో పార్టీ అధికారులు ఇట్లా మీ పేరుని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారండి, మీరు ఇచ్చిన పవర్ని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు, చూడండి మీ పేరు ఇంత భ్రష్టు పట్టిపోయింది అని చెప్తే చిరంజీవి గారు అతన్ని పిలిచి నువ్వు ఇంకా పార్టీకి దూరంగా ఉండాలి, నీకు నేను ఇవేమి ఇవ్వను అని చెప్పి మందలించి పంపించారు. అప్పుడే ఆ టైంలోనే. తర్వాత చిరంజీవి గారు పార్టీ విలీనం చేయడము, వేరే దాంట్లో కలిపేయడము, ఆయన రాజకీయాల నుంచి బయటికి రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ళు చేశాడు
ఇట్లా అంటే కాంటాక్ట్స్ ఏర్పడతాయి కదా. ఇప్పుడు పార్టీలోంచి తీసేసినా కూడా ఇతని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారుగా, ఇతను ఇంకో దగ్గరికి వెళ్ళి కూడా చేస్తాడుగా, అప్పుడుండే లోకల్ ఎమ్మెల్యే చుట్టూ అంతా కూడా. అప్పుడు నాగబాబు గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారో అప్పుడు నాగబాబు గారితో వెళ్ళి క్లోజ్ చేసుకొని ఆయనకి కావాల్సినటువన్నీ దగ్గరుండి ఊడిగం చేస్తూ ఆయన కాళ్ళు ఒత్తుతూ ఒళ్ళు ఒత్తుతూ తలనొత్తుతూ వెళ్ళి చిరంజీవి గారి కోటలో మళ్ళీ పాగా వేశాడు. నేను ఇంకా మారిపోయానండి, ఇలాంటివన్నీ చేయను అది ఇది అని చెప్పి. సరే కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో పెట్టుకున్నారు ఇతన్ని, ఇక్కడ తిరుపతి నియోజకవర్గానికి అధ్యక్షుడిగా. కానీ అదే పార్టీలో ఉన్న జనసేనలో ఉన్న ఎమ్మెల్యే అరణి, జనసేన అభ్యర్థి కదా అక్కడ గెలిచింది, ఆ అరణి ఇతని మాట వినలేదు, ఇతనికి లొంగలేదు అని చెప్పి గోబ్యాక్ అరణి అని చెప్పి తిరుపతి మొత్తం ఫ్లెక్సీలు పెట్టించాడు. నువ్వు అసలు ఉండకూడదు జనసేన పార్టీలో, నువ్వు ఎట్లుంటావు జనసేన పార్టీలో, ఎట్లొచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా మాట నువ్వు వినవా అని రెచ్చిపోయి మొత్తం తిరుపతి మొత్తం ఫ్లెక్సీలు పెట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు పిలిచి మందలించారు. మన పార్టీలోనే ఉంటూ మన పార్టీ నాయకుడిని నువ్వు ఎట్లా నిందిస్తావు, నేను కదా అతన్ని ఆమోదించింది, అతను ఇక్కడ ఉండమని చెప్పి నువ్వెందుకు చేస్తావని పెట్టారు. సరే అని ఫ్లెక్సీలన్నీ తీసేశారు. నేను ఎట్లా సమాజంలో పేరు రావాలి, ప్రతి ఒక్కసారి నాకు ఎదురు తిరుగుతోంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని, కూటమి కానీ ఓడిపోతే అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ఓడిపోతే తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు అంటించుకుంటూ పోతాను నేను అని చెప్పి సవాల్ చేశారు. టీడీపీ గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ మీద ఇంకా మొదలెట్టాడు. రోజా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళు మాట్లాడడం వేరు పార్టీ తరఫున, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్ ఇచ్చారే తప్ప వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పులు చేశారో, ఏవైతే ప్రజలకు అన్యాయం జరిగిందో వాటి మీద దృష్టి సాధించారు. కానీ వీడు వాళ్ళని నైతికంగా అండ్ ఫిజికల్ గా మెంటల్ గా కూడా హెరాస్ చేశాడు. ఇవన్నీ పార్టీకి సంబంధించిన వాడు చేసిన అక్రమాలు.